చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదామా? స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివరాత్రములు కంటి పాపవలే కాంక్షి దయగల హస్తముతో మమ్మల్ని బ్రోచి నడిపిన నా దేవా, అయానికే స్తోత్రము చెల్లిస్తున్నామంటూ దేవుని మహిమపడదామా? దివారాత్రములు కంటి పాపవలే కాచి, దివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటగా ఉదయకాలము 6 గంటలకు అలాగే 10 గంటలకు ప్రత్యేకంగా ఆరాధనలు ఉన్నాయి. ప్రతి వారి సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఆమేన్. ప్రియకుమార కుమార్తె, ఈ లోకములో సమస్య లేకుండా ఎవరికి ఉండవు. ఏదో ఒక సమస్య, ఒక చిన్న కుమారుని కుమార్తెను పిలిచిన వారికి ఒక సమస్య. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో అంధకార శక్తులతో బాధపడుతున్నావా, రుణకాళ్ళతో భయపడుతున్నావా, వ్యాధితో బాధపడుతున్నావా, ఇదిగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఈ నెల మొదటి ప్రారంభంలో ఉన్నాం మనము, మొదటి దినము. ఈ నెల చాలా సవాల్తో ఉన్నాయేమో, ఇంకా నువ్వు భరించలేని పరిస్థితులు ఉన్నావేమో. ఇంక ఈ నెల చాలా క్లిష్టమైన పరిస్థితి. ఒక విధంగా మనము ఎంప్లాయీస్ని చూసినట్లయితే మార్చి బడ్జెట్లో వారి జీతం అంతా కూడా ఈ నెల కట్ అయిపోతాయి. ఒకవేళ వారికి కావాల్సినవి కట్టవలసినవి వారి ముందు చాలా ఎత్తుగా కనబడుతుంది, ఏమవుతుందా అనిపించవచ్చు. అయితే ప్రియ కుమార కుమార్తె, ఒక విషయాన్ని గ్రహించు, మన దేవుడు సమర్థవంతుడు. అని అంటున్నాడు, ఆయన కొరకు కనిపెట్టుము, యెహోవా నిన్ను రక్షించును. ఆత్మీయ తండ్రిగా సద్దాసాయి గారిను దేవుడు పిలుచుకున్నప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు. అతను చేసింది ఒకటే, యెహోవా కొరకు వేచి ఉండడం. దేవుడు నమ్మకించాను, ప్రభా నువ్వు కార్యం చేస్తాను కదా అని నమ్మకం ఉంచినప్పుడు నా ప్రతి సంగమా ఆయన ప్రతి బంధకాలను విడుదల చేశాను. ఆ దినాల్లో ఒకసారి ఆహారం ఉండేది కాదు, దేవుడు సకాలంలో వాటిని సమకూర్చాను. మేమే అడుక్కునే పరిస్థితి, కానీ పెట్టే హస్తంగా చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాటిచ్చి రక్షించే దేవుడు. ఈరోజు నాకు మాట దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన యందు నమ్మకించు, ఆయన కొరకు వేచండి, ఇదిగో ప్రభు నేను విడుదల చేయబోతున్నాడు. నీ బంధకాలు ఏదైనా అవ్వచ్చు, ఈ మార్చి 1వ తారీఖు నీ జీవితంలో ఒక నూతన శకము ప్రారంభించబడుతుంది. భయపడక, ఆందోళన చెందక, ఆయన నిన్ను విడిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా ఘనమైన దేవాలయ కొందాలు నీ బిడ్డలైన వారిని మీకు జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశలు నింపండి. వారికి ఉన్న కొద్దులు, వారికి ఉన్న ఆటంకాలు మీరు తొలగించండి. అలా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ అందు నమ్ముకుంటుండగా, నీ మీద ఆధారపడుతుండగా ఇగో నీ బిడ్డలైనా రక్షించబడుతున్న దేవానికి కొందాలు. వారికి ఉన్న వేదన, వారికి ఉన్న బాధ, వారికి ఉన్న శోధన ప్రతి వాటిని యేసు నామమున నిర్మూలం చేయబడుతున్న దేవానికి కొందాలు. నీ హస్తాలో వారిని భద్రపరిచి బలపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభు నమ్మకించి ఆధారపడండి. ఇదిగో ప్రభు నిన్ను విడుదల చేయబోతున్నాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్.